ఎమోషన్ మనిషి మనుగడకు కావలసిన ముఖ్యమైన ఆయుధం. ఆ ఆయుధాలతో కొందరు నటిస్తుంటారు, ఇంకొందరు జీవిస్తూ ఉంటారు. ఎమోషన్స్, భావోద్వేగాలను మనసులోనే దాచుకోగల సత్తా నాకుంది అని ఎవరైనా అంటే అంతకు మించిన హిపోక్రసీ మరొకటి ఉండదు. ఇదిగో ఇతను అలాంటి వాడే. ప్రదర్శించేది రౌడీయిజం, ప్రేమించేది హ్యూమరిజం. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అవన్నీ ఉండటానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. ఏంటి రియాలిటీ షో? అవును. మీరు బిగ్ బ్రదర్ టీవీ షో చూసారా? ఎందుకు చూడలేదు? శిల్పా సెట్ యాక్ట్ చేసింది, 3 కోట్లు ప్రైజ్ మనీ కూడా కొట్టేసింది. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య మన ఫిల్మ్ శాస్త్రులు ఈ రియాలిటీ షోల మీద పడ్డారండి. తెలుసులేవాయ్, అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఏదో కాన్సెప్ట్ ఇచ్చి యాక్ట్ చేయమంటారు, అదేగా? ఈజ్ ఆసమ్. అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఏదో కాన్సెప్ట్ ఇచ్చి యాక్ట్ చేయమంటారు, అదేగా? ఈజ్ ఆసమ్. సరేనా చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ అడ్రస్? ఒక నిమిషం. అన్నా, నీకోసం ఎవరు వచ్చారా? ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. అరే, గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తినే వ్యాపారమారా సైతాన్. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ అదిగో అతనే. చక్రవడ్డీ. నీకు భయపడి వణికిపోవడానికి రాలా? దందా పేరుతో దార్కారీ చేస్తే చూస్తూ ఊరుకోనికి ఫగాడుగా అనుకున్నావు. ఏంటి ఏంటి కొడతావా? కొట్టు. ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. సెటిల్మెంటా దండనా? సేతు అంటే మీరే కదా? ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. మీరు చాలా సీరియస్గా ఉంటారని విన్నాను. మా అన్న ఎప్పుడు ఇంతే, జీవితంలో నవ్వనేదే తెలియదు. విషయం ఏంటి? నా పాస్పోర్ట్ ఒక ఆయన తీసుకుని మనీ కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరే నన్ను సేవ్ చేయాలి ప్లీజ్. ఎలాగైనా నా పాస్పోర్ట్ నాకు వచ్చేలా చేయాలి మీరు. డీటెయిల్స్ ఇస్తారా? ఓకే, అలాగే. అవతల వ్యక్తి డీటెయిల్స్ ఇవ్వండి మేడం. మీకు కూడా ఇచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.
అన్నేంటి ఇక్కడ ఉన్నాడు? పైగా చేతిలో స్వీట్ బాక్స్. అన్నా ఏమైందన్నా? ఏందని ఇది? పోరా నువ్వు పోరా. అన్నా ఏమైందన్నా? ఇక్కడున్నా ఏంటన్నా? స్వీట్ బాక్స్ ఏంటనా? ఈయనేంటి ఇక్కడున్నాడు? అంటే నా పాస్పోర్ట్ సంపాదించాడా? ఇతనితో ఎక్కువగా మాట్లాడకూడదు. ఎలాగైనా తెలివిగా పాస్పోర్ట్ తీసుకుని తప్పించుకోవాలి. హాయ్. ఏంటండి ఇక్కడున్నారు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? ఎవరైనా అమ్మాయా? ఈ స్వీట్ మీకోసమే చూస్తున్నానండి. మిమ్మల్ని చూసినప్పుడే మీ పైన ఇష్టం ఏర్పడింది. అది ఎలా చెప్పాలో తెలియక ఇదిగో ఈ స్వీట్స్తో చెప్పాలనుకున్నాను. మీకు ఇవంటే ఇష్టం కదా, అందుకే మీ ఇష్టంతో స్టార్ట్ చేశాను. హలో సార్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఎవరైనా అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారా అని అడిగాను నేను. అదేంటి, నేను ఇప్పుడు ఏం చెప్పలేదా? అయినా అమ్మాయి కోసం మీరు వెయిట్ చేయకూడదండి. అమ్మాయి మీ దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి. అంటే మీకు పాస్పోర్ట్ వ్యక్తి గురించి చెప్పాను కదా, అతను నన్ను చాలా సీరియస్గా లవ్ చేస్తూ ఉన్నాడు. నాకు సీరియస్గా ఉన్న వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. అమ్మాయిలకి ఎప్పుడూ సీరియస్గా ఉండే అబ్బాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. నేనున్న పొజిషన్లో సీరియస్గానే ఉండాలి, లేదంటే నేను బ్రతకలేను. అందుకే మనిద్దరం ఒకటైతే అంత హ్యాపీనే. నేను నీ హ్యాపీ కోసం నీ పాస్పోర్ట్ వాడి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఐ లవ్ యూ సో మచ్. అమ్మయ్యా, ఇచ్చేశాడా? చాలా థ్యాంక్స్ అండి. వాడు ఇవ్వడేమో అనుకున్నాను నేను. ఇంతకీ అసలు విషయం చెప్పలేదేంటి మీరు? అంటే లవ్ విషయం కూడా చెప్పలేదా? పాస్పోర్ట్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. కాస్త నవ్వుతూ ఉండండి సార్, చూసే వాళ్ళకి అస్సలు బాగోదు. అందులోనూ నాలాంటి అమ్మాయిలకైతే అస్సలు నచ్చదు. ఓకేనా? బాయ్.